లైలా, నా లైలా, ఐ లవ్ యూ. నువ్వే నా ప్రాణం, నువ్వే నా లోకం. ప్రియా, ఇంకా ఎంతో చెప్పాలనుంది, ఎన్నో రాయాలనుంది, కానీ నోరు పెగలడం లేదు, చెయ్యి కదలడం లేదు. అందుకే ఇంతటితో ముగిస్తూ నీ ప్రేమ కోసం ఎదురు చూసే నీ బోడిలింగం, చిచి చిచి పొట్టిలింగం. నా ప్రేమ ఫలించి ప్రకృతి పులకించి చిరుజల్లు కురిపిస్తుంది. లైలా, సార్ మోసపోయాను. ఇన్నాళ్ళు మనం ఆడదని నమ్మిన లైలా ఆడది కాదు, మగాడు. నా కళ్ళారా చూశాను. చూసిన మరుక్షణం నా గొంతు మూగపోయింది. అందుకే నా శాస్త్రాలతో ఈ లెటర్ రాస్తున్నాను. ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది. వెంటనే వాడు కాళ్ళు చేతులు విరిచి నిజం చెప్పించండి. నా కాళ్ళు చేతులు ఇరగొట్టేలా షూర్. ఇది పట్టుకో. ఇలాగే ఏది ఇలాగా? డాక్టర్ గారు, అసలు వీడి ప్రాబ్లం ఏమిటి? చూడకూడనిది భయంకరమైంది ఏదో చూసుంటారు. ఆ షాక్ లో వాయిస్ పోయింది. అంటే మా వాడికి జీతం అంత మాట రాదా డాక్టర్ గారు? అంతకన్నా భయంకరమైంది ఇంకేదైనా చూస్తే తప్పకుండా వాయిస్ వచ్చే అవకాశం ఉంది. ఆ భయంకరమైంది ఏదో కనుక్కోండి డాక్టర్ గారు, చూపించేద్దాం. మా సార్ ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. భయపడుతున్నాడు, కొంచెం కోలుకునే చూపిద్దాం. ఓహో సరేరా, అదేమన్నా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కొంత అది పోతే పోయింది. అమ్మా లైలా, కాస్త వీణు కూడా జాగ్రత్తగా చూసుకోమ్మా. డాక్టర్ గారు రండి. ఏంటి మళ్ళీ చూడాలనుందా? చూపిస్తా. ఎరిడిన బట్ట ఈసారి తప్పించుకున్నాడు. ఇంకోసారి కనిపిస్తా కదా, అప్పుడు తిప్పేస్తాను చెయ్య. కాదలుడు, దీన్నే చికెన్ గుని అంటారు. అది వచ్చినట్టు నువ్వే నడుతున్నావు. ఎప్పుడు ఏదో రాసా నీ లైలా గురించే ఎక్కువ మాట్లాడు. సర్లే. ఏమైంది మా స్వామీజీ, మీరా? మా కారు పావనం చేశారు. నేను పావనం చేయడం ఏంటి? పారిపోతాను. మీరు పారిపోయి రావడం ఏంటి స్వామీజీ? నేను స్వామీజీ ఏంటా? నా బొంద దొరబాబురా. అరే ఒరే దొరబాబు, నువ్వు జైలు నుంచి ఎప్పుడు వచ్చారా? మన బ్యాచ్ లో కొంతమంది రాజకీయాల్లోనూ కొంతమంది రియల్ ఎస్టేట్ లోను సెటిల్ అయ్యారా. ఆ రెండు ట్యాక్లు వర్కౌట్ అవ్వక నేను ఈ ట్యాక్ లో సెటిల్ అయ్యాను. మరి నీ పొజిషన్ బానే ఉందిగా, నువ్వు పారిపోయి రావడం ఏంటి? ఒరే ఇప్పటిదాకా అందరి భవిష్యత్తులు నేనే చెప్పాను, ఇప్పుడు మీ ఇద్దరు కలిసి నా భవిష్యత్తు చెప్పాలా? ఒరే దొరబాబు, మనిషి అయిన వాడికి ఆశ ఉండదు, ఆశతోనే దోష కావాలని. మా ఇంటి ఓనరు నీ పరం భక్తురాలరా. అదేరా నువ్వు టీవీలో ప్రోగ్రామ్ ఇస్తావు. అదేరా అప్పడం వాడా మర్చిపోయినట్టున్నావు. అవును షాకులు. ఆవిడే నేను కాపాడాలరా. స్వామి, ఎంతో కాలంగా నాకు ఒక ధర్మ సందేహం. అడుక్కో నాయన. చెట్టు ముందా ఇత్తు ముందా? కోడి ముందా గుడ్డు ముందా అంటే ఎలా చెప్పగలం? అంతా సర్వేశ్వరుడి సృష్టి. వీడు సెటిల్ అయిపోతాడు. అదే వీళ్ళలో ఎవరితో సెటిల్ అవుతాడని డౌట్. స్వామి, అజ్ఞానులం, తెలుసుకోలేకపోతున్నాం. ఈ సృష్టి రహస్యం ఏమిటి? ఏముంది పద్మనాభం,
అంతా సర్వనామం. ఆహా ఎంత గొప్పగా సెలవిచ్చారు. ఆశదోష అప్పడం వాడ, ఆశదోష అప్పడం వాడ, ఆశదోష అప్పడం వాడ. నా కొడుకు బాగా పండిపోయాడు, గడ్డ ఉడితే రాలిపోతాడు. ఆశదోష అప్పడం వాడ, ఆశదోష అప్పడం వాడ, ఆశదోష అప్పడం వాడ, ఆశదోష. ఆపండి. ఈ సన్యాసేవుడు అపచారం ఆయన అదోవ స్వామీజీ అండి. రోజు టీవీలో వస్తారుగా. అదే టీవీలో ఉండాల్సిన వాడు ఇళ్లలోకి ఎందుకు ప్రవేశించాడా అని. మర్డర్లు చేసేవాళ్లే ఇంట్లో ఉంటున్నప్పుడు మాలాంటి వాళ్ళు ఉంటే తప్పేంటి నాయన? ఒరే లింగం, నీ శేష జీవితం జైల్లో గడపబోతున్నావురా. తప్పు చేసిన వాడికే కాదు, పక్కనున్న వాడికి కూడా శిక్ష తప్పదు. లే లింగం లే. నీకు మాట రావడానికి ఇంకొంచెం టైం ఉంది. ప్రస్తుతానికి స్వామివారి పాదసేవ చేసుకో. కొంచెం సున్నితంగా పిసుకులింగం. నాయనా గజపతి, నీకు ప్రాణగండం ఉంది. స్వామీజీ ఈయన గండం గట్టెక్కే మార్గమే లేదా? లేకే, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. అది సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అలాగే స్వామి. గజపతి, నీ ప్రాణానికి ఏ హాని జరగకుండా నేను చూసుకుంటానయ్యా. స్వామివారికి భోజనం ఏర్పాట్లు చూడు. స్వామి, ద్రవ పదార్థం మా దగ్గరే ఉంది. ఘన పదార్థం ఏదిచ్చినా పుచ్చుకుంటా. అలాగే స్వామి. స్వామి, చెప్పు బాల. మహాలక్ష్మి వీడిని ఏమవుతుందంటావు? ఏముంది, ఏ దోశవాడో చేతిలో పెడతాడు. నేను ఒక అతన్ని ప్రేమించాను. అతనితో నా పెళ్ళవుతుందా స్వామి? అలాగా? అతని పేరు టాటా. టాటానా? నా కొడుకు బల్లెలే పెట్టాడే. టాటా అంటే ఈ ఇంట్లో డ్రైవర్ కదూ? అవును స్వామి, చూడ్డానికి బానే ఉంటాడు. కాకపోతే కొంచెం కోతి లక్షణాలే ఎక్కువ. నిన్నే. అర్థమైంది బాల. నీకు టాటాతో తప్పకుండా వివాహం జరుగుతుంది. మా ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి. తీర్థం వాసన అలాగే వస్తుంది తల్లి, నువ్వు వెళ్ళిరా. ఓహో, అలాగే స్వామి. ఒరే దొరబాబు, ఏంట్రా నువ్వు నాకు ఉపకారం చేసి పెట్టాలరా. మనం ఇప్పుడు స్వామీజీలం. ఉపకారం ఏంటి, వరం ఏం చేస్తాం కోరుకో. నేను ఫిగర్ లవ్ చేస్తున్నాను. అదే అమ్మాయిని ఇప్పుడు తీసుకొస్తాను. ఆ పిల్లకి పెళ్ళంటూ జరిగితే నాతోనే జరుగుద్దని ఎలాగోలాగా ఒప్పించి పెళ్లి చేయాలరా. అదెంత పనిరా, పో తీసురా పో. ఇందులో మనం అందివేశం చెయ్యి. అది తెలిసే కదా నీతో చెప్పా. అమ్మని టాటాగాడు బిర్లగాడు సెరో సెటప్ చేసుకున్నారు. మనం కూడా సెటప్ చేసుకుంటే పోలా. స్వామీజీ, ఈవిడే లైలా. ఈవిడ మన దొరబాబులో ఉన్నాడే. పెళ్లి జరిగిపోద్దా స్వామీజీ? జరగదు. ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలోనూ జరగదు. అమ్మ నా కొడుక, కొంపదీసి ఈడు కూడా నా లైలా మీద కొన్నేసాడేంటి? ఎందుకు జరగదు స్వామీజీ? శాస్త్రం ఒప్పుకోదురా. ఈవిడ ఒప్పుకుంటే చాలు. ఒరే తప్పురా. తప్పైనా కానీ ఎలాగోలా పెళ్లి చేశారా బాబు. ఏంటో పెళ్లి చేసేది? ఎంత పట్టేస్తూ నువ్వు ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదురా నీకు? పోయి పోయి మగాన్ని ప్రేమిస్తావా? మగాడా? అది లైలా కాదు, మస్తాన్ గాడు. 1990 బ్యాచ్, స్టోర్టుపురం, మనకు సీనియర్.
ఏంటి ఈడికి కూడా వాయిస్ పోయిందా? కాదు బ్రెయిన్